హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్లో చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ముందుగా పావు కిలో చామదుంపలండి ఇవి బాగా కడుక్కోవాలండి. ఇసుక ఉంటుంది కదా, బాగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇవి వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, స్టవ్ పైన పెట్టేశాను నేను. స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చినాక కుక్కర్ ఆపేయాలండి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దానిపైన పొట్టు అంతా తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్న విధంగా తీసేసిన తర్వాత ఇవి పెద్దగా ఉన్నాయి కదా కొంచెం, అందుకని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, కట్ చేసి పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా. తర్వాత స్టవ్ పైన మందమైన గిన్నెను పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలండి. ఈలోగా మనం ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. హీట్ ఎక్కిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్. ఈలోగా మనం ఒకే ఒక్క టమాటా నేనైతే వేసుకున్నానండి. టమాటా వేస్తే ఏంటంటే చిక్కగా వస్తుందన్నమాట గ్రేవీ అంతా. చూడండి, టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా వేయించాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అంతా బాగా తేలినంత వరకు బాగా వేయించాలన్నమాట. వేయించిన తర్వాత ఈ స్టేజ్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేయాలండి. ఇది కూడా 2 మినిట్స్ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చింతపండు పులుసుని ముందే తీసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత పచ్చి కరివేపాకు వేసానండి. పులుపు కర్రీ కదా, చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. దాన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మసలనివ్వాలండి. పులుసు అనేది కొంచెం దగ్గరగా వస్తే వేడి వేడి అన్నంతో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. చూడండి, మీకు ఇలా నచ్చితే ఆపేసేయండి. నేనైతే కొంచెం దగ్గరికి చేశానన్నమాట. అంతే అండి, ఈ కన్సిస్టెంటీలో వస్తే రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంతో ఇలా పులుపు కర్రీలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.